4 మార్క్స్ జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ అన్నింటిని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కూడా 8 మార్క్స్ ఇచ్చినట్టు మీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఇచ్చాను. సో జాగ్రత్తగా 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. నేను సైమల్టేనియస్లీ చెప్పేటప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ దాకా రాయాలి కూడా చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకున్నాను. ఓకేనా? ఎందుకంటే ఎలా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుందో కూడా చూసుకోవాలి. అవునా? అంతే తప్ప 8 మార్క్స్ క్వశ్చన్ ని 4 మార్క్స్ లా రాయకూడదు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ ని సాగదీసి 8 మార్క్స్ రాయకూడదు. రెండు వేస్టే అవుతుంది. మీకు అడిగిన మార్క్స్ ని బట్టి, వెయిటేజ్ ని బట్టి మనం రిప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. బోర్డ్ ఎగ్జామ్స్ లో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? ఫస్ట్ ఇది యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, వీటిని డిఫైన్ చేసి ఒక్కొక్క దానికి సంబంధించిన 3 ప్రాపర్టీస్ రాయాలి. దీని మీద ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, దానిలో ఒకటి ఇచ్చాను, S = ut + ½ at². గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి దీన్ని డిరైవ్ చేయాలి. దీంతో పాటు v² - u² = 2as, దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి గ్రాఫికల్లీ. దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ ఇన్ ఏ ప్లేన్ కనుక తీసుకున్నట్టయితే పారాబలిక్ పాత్ లో ఒక ట్రాజెక్టరీని విసిరేసినప్పుడు దాని యొక్క హైట్ u² sin² θ/2g అండ్ దాని యొక్క రేంజ్ u² sin² θ/g అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ sin² పడినట్టుంది, దీన్ని జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. sin² θ/g ఈ రెండింటిని కూడా ప్రూవ్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వెక్టార్స్ కాన్సెప్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద 2 వెక్టార్స్, డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఇచ్చాడు. అయితే వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంటుంది అని, దట్ ఈస్ వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ cos θ 0 మనకి 90 ఉన్నప్పుడు అవుతుంది కాబట్టి హెన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, నల్ వెక్టార్ అంటే ఏంటి, పొజిషనల్ వెక్టార్ అంటే ఏంటి, గ్రాఫికల్లీ పక్కన డ్రా చేసి మరి రిప్రజెంటేషన్ చేయాలి. చేస్తే మీకు దీని నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలోనే వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అండ్ వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అంటారు. వేరే ఏ బార్ డాట్ బి బార్ కనుక చేసినట్టయితే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అంటారు. వీటి మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఫ్రిక్షన్ ని తగ్గించడానికి, దీనిలో మెయిన్ గా మీకు స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ రెండు ఉన్నాయి. ఆ రెండు జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వాటి మీద డిక్రీజింగ్ ఫ్రిక్షన్ మీద క్వశ్చన్ కానీ, లేదా పుషింగ్ ఏ గార్డెన్ లాన్ కంటే కూడా పుల్లింగ్ ఈజ్ ఈజీ దాని మీద క్వశ్చన్ కానీ కంపల్సరీగా అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ టార్క్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ టౌ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లోకి వస్తుంది. దానిలో ఫోర్స్ అనే దాన్ని 7i బార్ + 3j బార్ + 5k బార్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ కనుక రిప్రజెంట్ చేస్తా ఉంటే దాని మీద దాని యొక్క టార్క్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ కరస్పాండింగ్ ఫోర్స్ దట్ ఈస్ టార్క్, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. దీని మీద ఒక క్వశ్చన్ ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే నీకు సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయమనం కానీ లేదా కంపారిజన్ చేయమని కానీ క్వశ్చన్ అడుగుతుంటాడు. కాబట్టి దీనిలో ఫైనల్ ఎక్స్ప్రెషన్ దాకా రాయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G కి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. అవునా? దట్ ఈస్ క్యాపిటల్ G స్మాల్ g = gmm/r² ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ దాకా డెరివేషన్ చేయాలి. ముందు లాస్ రాసి, లాస్ ఆఫ్ గ్రావిటేషన్ రాసి అక్కడి నుంచి డెరివేషన్ తీసుకురండి. అప్పుడు మీకు దీనిలో పడే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ పార్టికల్స్ లోనే డిఫరెంట్ పార్టికల్స్ ఇచ్చేసాను. ఆఫ్ మాసెస్ 1 గ్రామ్ దగ్గర నుంచి 100 గ్రామ్ దాకా అన్ని ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 1 సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ దాకా ఒకదాని మధ్యలో ఒకటి సపరేషన్ చేసుకుంటూ రాశారు. అయితే దాని యొక్క టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ నుంచే ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ ఈ రెండిట్లో మీకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ కనబడుతుంది. త్రూ అవుట్ డెరివేషన్ దాకా చేసి లాస్ట్ లో ఆ డెరివేషన్ లో ఉండే టర్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ దాకా కనుక రాసినట్టయితే దీని నుంచి వచ్చే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్
నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ లోకి వెళ్ళినట్టయితే ఒకటి స్ట్రెస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఒక ఐరన్ వైర్ ని 1% కనుక స్ట్రెచ్ చేసినట్టయితే అది ఫీల్ అయ్యే స్ట్రెయిన్ ఎంత అవుతుంది, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. నెక్స్ట్, హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటర్న్, నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్, ఫ్లూయిడ్స్ కనుక తీసుకున్నట్టయితే పాస్కల్స్ లా అని రాసి దాని యొక్క వెరిఫికేషన్ చూడాలి. అండ్ దీంతో పాటు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. కాబట్టి దాని మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, డైనమిక్ లిఫ్ట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ రెండింటిని డిఫైన్ చేసి వాటి యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. దానిలో ఒక 4 marks క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా పెండులం క్లాక్ వింటర్ లో ఫాస్ట్ గాను అండ్ సమ్మర్ లో స్లో గాను రన్ అవుతుంది. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద పెండులం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇక్కడ మీకు 4 marks క్వశ్చన్ రావాలి. ఇక్కడ 4 marks క్వశ్చన్, 8 marks క్వశ్చన్ రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు టోటల్ గా 36 పేపర్స్ షీట్స్ ఉన్న
ఇది ఇస్తే ఆన్సర్ షీట్ ఇస్తే దానిలో ఫస్ట్ 2 కూడా దాని యొక్క రోమన్ నెంబర్స్, మీ అటెండెన్స్, మీ పేరు, డీటెయిల్స్ రాయడానికి సరిపోతుంది. అంటే మీకు 34 షీట్స్ అవైలబుల్ ఉంటాయి. 34 షీట్స్ ని ఫుల్ అయ్యేలాగా కంటెంట్ ని రాయండి. అంటే మీరు 8 మార్క్స్ క్వశ్చన్ రాస్తే మినిమం 2 పేజెస్ లో దాని యొక్క డెరివేషన్ పార్ట్, ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉండాలి. అలాగే 4 మార్క్స్ కి కనుక క్వశ్చన్ ఇస్తే ఒక ఫుల్ షీట్ కంపల్సరీగా దాని గురించి రాయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా, ఇది మెయిన్స్ కాదు కదా రాసేది, కాబట్టి ఇలాబరేట్ చేసి రాయండి. అవునా? అదే కంప్రెస్ చేసి రాశారనుకోండి మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ మార్క్స్ ఇవ్వరు, హాఫ్ మార్క్స్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అక్కడ దాకా చేయడం దేనికి, ఇంత కష్టపడ్డాం కదా, ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోకుండా ఎలా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అలాగే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే చాప్టర్ నుంచి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్, టెంపరేచర్ గ్రాఫ్ డ్రా చేయాలి. దీన్ని కూడా ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, కైనెటిక్ థియరీ నుంచి కనుక తీసుకున్నట్టయితే దీనిలో కైనెటిక్ థియరీ బేసిస్ మీద ఉండి అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్స్, దట్ ఈస్ సిపి, సివి, వాటి యొక్క డెరివేషన్స్, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్. దీని మీద క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 4 మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇండివిజువల్ స్పీడ్స్ ఇచ్చేసాడు. అయితే దాని యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్, దట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ లేదా వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాటిని ముందు స్క్వేర్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఈజీ వన్. నెక్స్ట్, కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్ చెప్పాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ వచ్చేటప్పటికల్లా 2 ఐడెంటికల్ రెక్టాంగులర్ స్ట్రిప్స్ ఉన్నాయి, దట్ ఈస్ మేడప్ ఆఫ్ కాపర్ అండ్ ఒకటి స్టీల్. రెండింటిని కూడా హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వేవ్స్ చాప్టర్ నుంచి ఓపెన్ కాలం కానీ లేదా క్లోజ్డ్ కాలం కానీ దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటిల్లో ఉండే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంతో పాటు ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దాంతో పాటు బీట్స్ కాన్సెప్ట్, దీనిలో కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, రాసేటప్పుడు ఫార్ములాస్ యూజ్ చేసిన వాటిని ప్రాపర్లీ మెన్షన్ చేయడం, హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప రేపొద్దున ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత నీ చేతుల్నే రాయాలి కదా, అక్కడ ఏది కొత్త చేయి రాదుగా నీకు, అవునా? కాబట్టి ఆ చేయని ముందు కొంచెం కష్టపెట్టండి, తర్వాత ఇది రాయడాన్ని ఇష్టపడిద్ది. ఆటోమేటికల్లీ నీ రైటింగ్ అవతల పక్కన దిద్దే ఎగ్జామినర్ కి వాడు ఇష్టపడ్డాడంటే నీకు మార్క్స్ పెరిగినట్టే. సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా? ఎందుకంటే ఫిజిక్స్ ని ఫిజిక్స్ లోనే మాట్లాడుకుందాం. క్లియరా? కాబట్టి ప్రిపరేషన్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ ఎక్స్ప్రెస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి డౌట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నీ ప్రిపరేషన్ లో మళ్ళీ చెప్తున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను. కాబట్టి ప్రిపరేషన్ లో నీకు కావాల్సిన సపోర్ట్ ప్రతిదీ అందిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు మంచి రిజల్ట్ ని తీసుకురావాలంతే. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.